ముందు నేను అంటాను, నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు పొందుకోవాలంటే ఏది సిద్ధంగా ఉండాలండి? మన జీవితము ఒక పాత్ర అని మనకు తెలుసు. ఏదైనా ఒకరికి నువ్వు ఆ పాత్రలో నింపాలంటే ఆ పాత్ర ఎలా ఉండాలండి? శుద్ధి చేయబడిన రీతిలో ఉండాలి కదా. ఎవరికైనా ఒక అన్నం పెడుతున్న ఒక పాత్ర ఉంది, వారు తెచ్చుకున్నారు ఒక పాత్ర. ఆ పాత్ర నువ్వేమైనా వారికి అన్నం పెట్టాలంటే ఆ పాత్ర ఎలా ఉండాలి? చాలా మురికిగా, మట్టితోనూ చాలా చిరాగ్గా ఉండాలి కదా. ఎలా ఉండాలి? చాలా శుభ్రంగా ఉండాలి. మనం ఇచ్చింది ఉపయోగకరమైన రీతిలో అది వాడబడాలి కదా. కాబట్టి ఒక పాత్ర సరిగ్గా లేని రీతిలో నువ్వు ఒకవేళ అందులో ఆహారంతో నింపడానికి ఇష్టపడతారా? ఏదైనా విలువైన వాటితో నింపడానికి ఇష్టపడతారా? ఎందుకని? ఒకవేళ ఇస్తే దాని విలువ పోతుంది కనుక.